హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ అండ్ స్మాల్ కిచెన్ రెసిపీస్. ఈ రోజు ప్రాన్స్ బిర్యానీని ఎలా చేసుకోవాలో మనం చూద్దాం. అచ్చంగా రెస్టారెంట్ స్టైల్లో చేసుకుందామండి. ముందుగా తొక్క తీసి క్లీన్ చేసి పెట్టుకున్నది 1/2 kg రొయ్యలు అన్నది తీసుకున్నాను. ఇప్పుడు అందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాము. ఒక 2 స్పూన్ల నిమ్మకాయ రసం యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుందాము. నిమ్మకాయ రసం యాడ్ చేయడం వల్ల మనకి నీచు వాసన అన్నది పోతుంది. బాగా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు 1.5 స్పూన్ వరకు కారపొడి వేసుకుందామండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. అలాగే ఇందులో ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 స్పూన్లు వేసుకోవాలి. తర్వాత మనం 1 టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా, 1/2 టీ స్పూను జీలకర్ర పొడి, ఇంకా 1 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా మంచిగా కలుపుకుందాము. అలాగే 2 స్పూన్ల పెరుగు వేసుకుందామండి. పెరుగు వేసుకుంటే బాగా మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీకి. ఇవన్నీ కూడా మంచిగా కలుపుకున్నాక ఒక 1/2 టీ స్పూన్ మనము మిరియాల పొడి వేసుకుందాము. అన్ని బాగా మ్యారినేట్ చేసుకొని మనం అరగంట పాటు పక్కన పెట్టేసేద్దాము. ఇప్పుడు 1/2 kg రొయ్యలు తీసుకున్నాం కదండి. ఈ 1/2 kg రొయ్యలకి మనము ఒక 350 నుంచి 400 గ్రాముల వరకు బాస్మతి రైస్ కడిగేసి ఒక అరగంట సేపు నానబెట్టుకుందాం. అట్లాగే ఇంకో పాన్ పెట్టుకొని ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ మంచిగా స్లైసెస్ చేసుకొని దాన్ని ఫ్రై చేద్దాము. అంటే బ్రౌన్ ఆనియన్స్ కావాలి కదండి మనకి, దానికోసం మనం అది ఫ్రై చేసుకుంటాం అనమాట. అలాగే మరో సైడ్ ని ఇంకో గిన్నె పెట్టుకొని 1 లీటర్ నీళ్లు పోసుకొని ఆ నీళ్ళు మరుగుతూ ఉండగా ఒక స్పూను నెయ్యి వేసుకుందాము. అలాగే జాయపత్రి, యాలకులు, అనాస పువ్వు, చెక్క, 4 లవంగ మొగ్గలు, 2 మరాఠీ మొగ్గలు, 1 టీ స్పూన్ షాహీ జీరా, 1 బిర్యానీ ఆకు, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం పుదీనా ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా మంచిగా వాటర్ బాయిల్ అయ్యేదాకా మంచిగా బాయిల్ అయ్యే వరకు మరిగించుకొని ఇప్పుడు మనం దాంట్లో ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అన్నది వేసుకుందాము. బాస్మతి రైస్ వేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక 70% కుక్ అయ్యే వరకు మనము కుక్ చేసుకోవాలండి. తర్వాత మరో పాన్ పెట్టుకొని దాంట్లో 1.5 స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో హోల్గా బిర్యానీ మసాలా వేసేసుకొని ఒక పచ్చిమిర్చి కూడా వేసుకొని కట్ చేసుకొని పచ్చిమిర్చి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగానే మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్నది రొయ్యల మిక్సర్ ఉంది కదండి, అదంతా కూడా వేసుకొని మంచిగా పాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగానే రైస్ కుక్ చేసి పెట్టుకున్నాం కదా 70%, ఆ రైస్ అంతా కూడా మనము దీని మీద ఇవంతా స్ప్రెడ్ చేసేసేయాలి. రైస్ కూడా మంచిగా కుక్ అయిపోయింది కదా, రైస్ అంతా కూడా మనము రొయ్యల దాంట్లో మొత్తము స్ప్రెడ్ చేసుకున్నామండి. దమ్ చేయాలి కదా బిర్యానీ కదండి, మొత్తము రైస్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకుని దానిపైన ముందుగానే మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవి వేసేసుకుందాము. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర ఇంకా పుదీనా కూడా యాడ్ చేసుకుందాము. అలా 1 స్పూను నెయ్యి వేసుకుందామండి. అలాగే 1 స్పూను నిమ్మకాయ రసం వేసి పిండుకుందాం. తర్వాత మీకు ఆప్షనల్ అండి, ఫుడ్ కలర్ అవసరం అయితే మీరు ఒక 1/2 స్పూను ఫుడ్ కలరు మీరు పాలలో మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు. ఒక అరగంట మనం సిమ్లో పెట్టుకొని మనము హాఫ్ అన్ అవర్ వరకు కుక్ చేసుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాల వరకు అట్టగే పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మనము ఓపెన్ చేసుకొని చూడాలి, వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. అంటే ఎంతో టేస్టీగా ప్రాన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈ ప్రాన్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా ఉందో చేసి మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి. అలాగే గ్రేవీ దీంట్లోనే ఉంటుంది కాబట్టి మనకి సెపరేట్గా గ్రేవీ అన్నది ఏం అవసరం ఉండదండి. మీరు దీన్ని రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. అంతే, రెస్టారెంట్ స్టైల్లో వేడి ప్రాన్స్ బిర్యానీ అన్నది రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో లేదని నాకు తప్పనిసరిగా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.